రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అలాగే కోన వెంకట్ గారు ఇస్ ఆల్సో ఎస్కార్టింగ్ హిమ్ ఆన్ ది స్టేజ్. సార్ ఎక్కడికమ్మా సార్ ఎప్పుడు స్టేజ్ మీద ఒక్క మాట కూడా తప్పు మాట్లాడవు. ఈ వేళ ఎందుకు తప్పు మాట్లాడావు? ఏంటి సార్ అది? ఈ వేళ తప్పు మాట్లాడావు. ఏం మాట్లాడావు తెలుస్తుందా? ఏంటి సార్ అది? ఇక్కడ సినిమా టైటిల్ పేరేంటి? బ్యాడ్ మేడం. అందరూ చప్పట్లు కొట్టమంటావంటే బ్యాడ్ మేడం కొట్టమని అడగాలి కదా సార్. బ్యాడ్ మేడం కొట్టండి. మామూలుగా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించాలంటే గిటార్ ఒకటి వాయించుకోవచ్చు, తబలా ఒకటి వాయించుకోవచ్చు, లేకపోతే హార్మోనియం వాయించుకోవచ్చు, ఫ్లూట్ వాయించుకోవచ్చు. బట్ 10 మంది వాయించాలంటే వాళ్ళందరి మధ్యన కోఆపరేషన్, కొహెషన్ ఉండాలి. దానికి ఒక కండక్టర్ ఉండాలి. అది ఎంతమంది ఉంటారు? మహా ఉంటే 10 మంది ఉంటారు, 15 మంది ఉంటారు. బట్ ఈ సినిమా అనే బ్యాండ్ మేడం కరెక్ట్గా వాయించాలంటే ఎంతోమంది ఆర్టిస్టులు, డైరెక్టర్లు, వాళ్ళ స్టాఫ్, ప్రొడ్యూసర్ వాళ్ళ స్టాఫ్, టెక్నీషియన్స్ 100-200 మంది ఉంటారు. ఇంతమందితో కరెక్ట్గా వాయించాలంటే దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద వన్ అండ్ ఓన్లీ వన్ పర్సన్, కోన వెంకట్ గారు. ఎవరినైనా మనం సాయం అడిగితే మనిషి తాలూకు మనస్తత్వం ఎలా ఉంటుందంటే, వీడు మనకి ఎదురుగానే సాయం చేశాడా, ఈ చేస్తే మళ్ళీ మనం ఎంత అడగవచ్చు వీడి దగ్గర అనే మెంటాలిటీ సహజం. అది తప్పేం కాదు, మానవ సహజం. బట్ వన్ అండ్ ఓన్లీ పర్సన్ వెంకట గారిని ఏదైనా సాయం అడిగితే ఇంతే అడిగారు, ఇంతకన్నా ఎక్కువ చేయడానికి వీలుంటుందా అని ఆలోచిస్తారు తప్ప వీళ్ళ దగ్గర నుంచి మళ్ళీ మనం ఏం పొందుదామని చెప్పి ఆలోచించే మనిషిని ఆ తత్వం ఆయన చూడలేదు వెంకట గారు. ఎవరి ట్రూ ఫ్రెండ్ అండి, ఎవరి ఫ్రెండ్ ఇన్ రీచ్. సో అలాంటి మనిషి తాలూకు ఆధ్వర్యంలో చాలా బాగా వచ్చి ఉంటుంది. అందరూ చాలా వాళ్ళ పనులు చాలా బాగా చేస్తూ ఉంటారు. నా పరిపూర్ణ నమ్మకం ఉంది. ఐ విష్ ఆల్ ద బెస్ట్ రీచ్ అండ్ ఎవరీ టెక్నీషియన్ అండ్ ఆర్టిస్ట్ ఇన్ ద మూవీ. ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. ఈ బ్యాండ్ మేడం సినిమా మార్చి 26 నుంచి అలా మోగుతూనే ఉండాలి. చూసిన ప్రతివాడి గుండెల్లో, ప్రతి ప్రేక్షకుడి గుండెల్లో మోగుతూనే ఉండాలి. అందరి టెక్నీషియన్స్కి, అందరి ఆర్టిస్ట్కి చాలా మంచి విజయం చేకూర్చాలి. గాడ్ బ్లెస్ యూ. సార్ ఒక చిన్న ప్రశ్న సార్. అంటే ఈ స్కూల్కి సంబంధించినటువంటి కథ, అమ్మాయి ఏమో బాగా చదువుకుంటుంది, అబ్బాయికి ఏమో అంతగా చదువు అవ్వలేదు. అంటే మన యాదగిరి రాజమ్మ సంగతి చెప్తున్నాను. మీ స్కూల్ డేస్లో మీరు మెరిట్ స్టూడెంటా సార్? అంటే మెరిట్ స్టూడెంట్తో పోల్చుకుంటే తక్కువతో పోలిస్తే మెరిట్ స్టూడెంట్ని. సేమ్ సార్. ఓకే. మరి నేను ఎన్నో ప్రశ్న అడగచ్చా సార్? అడగండి సార్. ఇందాక ఆ అబ్బాయి చాలా మంది ట్రై చేసి ఎవరికి పడలేదు అని చెప్పాను. ఎవరు పడలేదు అని చెప్పాను కదా. నువ్వు ఎంతమంది అబ్బాయిలు హార్ట్ బ్రేక్ చేసావు? లాంగ్ ఎగో. ఏమో సార్, యాక్చువల్లీ ఆ ఏమో చెప్పే వాళ్ళకి అర్థం కాదు. టెలిఫోన్ డైరెక్టరీ అంత లిస్ట్ ఉంది సార్. పరిచయం నిజం చెప్పావమ్మా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ విజేంద్ర ప్రసాద్ గారు. ఈరోజు మీరు ఈ ఈవెంట్కి రావడం, ఇట్ ఈస్ రియలీ ఆర్ ప్రివిలేజ్ దట్ హ్యావింగ్ యూ హియర్. సచ్ ఎ లెజెండరీ రైటర్లు మా వివి వినాయక్ గారు అండ్ అఫ్ కోర్స్ పజూరి బ్రదర్స్. సో వివి వినాయక్ గారు ఖైదీ నెంబర్ 150, అలాగే అదుర్స్ లాంటి కామెడీలు. ఈ డైలాగ్ మాత్రం మీదే. ఏది అమ్మతోడు మీదే. అన్నీనే. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. విజేంద్ర ప్రసాద్ గారికి మా అందరికీ ఒక గురువులాగా నమస్కారం. ఈ ఫంక్షన్కి వచ్చి అందరినీ, ముఖ్యంగా బోస్ గారిని, చంద్రబోస్ గారిని చూస్తుంటే చందమా, నల్లటి చందమా మీరు. అలాగే బండ్ల గణేష్, గని, మా బాబీ, అందరిని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. సినిమా ట్రైలర్ చూశాను నేను, కోన వెంకట్ చూపించాడు. భలే ఎనర్జీగా చేశాడు సాంగ్ని, భలే ఎనర్జీగా చేసి వాడు ఎవడకు ఫ్రెండ్కి తాళి కడతా చూడు, ఆ షాట్ అయితే నాకు ఎంత కోపం అనిపించిందంటే చాలా బాగా చేశాడు. ఇందాక మా గని కూడా అంటున్నాడు, బండ్ల గణేష్, గని అంటాను నేను తన్ని.
ఈ కుర్రోడు ఎరగొడేస్తాడన్నా అన్నది. చాలా చాలా పైకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే శ్రీదేవి ఈ సినిమా డైరెక్టర్కి పెద్ద బ్రేక్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా ఈ సినిమా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాకు కోన వెంకట్ ప్రాణ స్నేహితుడు. ఇందాక విజేంద్ర ప్రసాద్ గారు చెప్పారు, ఏదైనా హెల్ప్ కావాలంటే ఏమి ఆశించకుండా చేసే ఫ్రెండ్ అని ఆయన చెప్పారు. నిజంగా కోన వెంకట్ ట్రావెల్ చాలా విచిత్రంగా ఉంటుంది. ఫస్ట్ అంటే తను ఎవరితో జర్నీ చేసినా సార్, తెలుగులో ఫస్ట్ సినిమా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాసింది ఫస్ట్ నా సినిమా. సాంబా సినిమాకి డైలాగ్స్ రాశాడు ఫస్ట్ టైం. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా స్టార్ట్ అయ్యాడు. గవర్నమెంట్ ఎంప్లాయీ, ఇది నీ గవర్నమెంట్ ఎంప్లాయీ నువ్వు సంబంధం ఏంటి అనిపిస్తుంది మనకి. ఆ తర్వాత ఐఏఎస్ఎల్ చేసే పనులు, అంటే ఒక మినిస్టర్ పిఏగా వెళ్ళాడు. దానికి దీనికి సంబంధం ఏంటి అర్థం కాదు. దాని తర్వాత మళ్ళీ అంటాడు మా తాతగారు గవర్నర్ అంటాడు. ఏం మీ తాతగారు గవర్నరా? అవును, కోన ప్రభాకర్ గారు నేను అంటాడు. అది అయిపోయిన తర్వాత సరే రైటర్కి ఎలాగొచ్చావు అని అంటే, బాంబేలో రాము నేను బాగా ఫ్రెండ్స్ అంటాడు. రామగోపాలవరం గారు ఇతను మంచి ఫ్రెండ్స్. రైటర్ ఎలాగయ్యో అంటే, రాము గారు ఏదో పాట రాయమన్నాడంటే ఆయన. అంటే నేను పాట రాయడం ఏంటంటే నాకేం వచ్చు అన్నాడంట. నీ హిందీ వచ్చా అన్నా? వచ్చు. తెలుగు వచ్చా? వచ్చు. అదే రాయి, హిందీ పాటను తెలుగులో రాయి అన్నాడంట. అది చాలా సింపుల్గా అన్న తర్వాత సరే సాంగ్ రాసి ఇచ్చాడు. డైలాగ్స్ కూడా నువ్వే రాసి డబ్ చేసే సినిమా అన్న. సత్య సినిమా అది. అలాగే రైటర్ అయ్యాడు, ఇక్కడికి వచ్చాడు. పూరి జగన్నాథ్ గారి ఆఫీస్లో అంటూ శివమండి రాశాడు. అక్కడి నుంచి నా దగ్గర, అంటే మనుషుల్ని ఎలా అట్రాక్ట్, తనకి తెలియకుండా తనతో కూర్చుంటే టైం తెలియదు, ఏమీ తెలియదు, అలా టైం వెళ్ళిపోతూ ఉంటుంది. హీ వాజ్ అ ఫెంటాస్టిక్ హ్యూమన్ బీయింగ్ నిజంగా. ఒక చెప్పలేము అన్నమాట. ఒక క్రైసిస్ ఉంటే ఆ టైంకి ఒక ఫోన్ చేస్తే వాళ్ళు ఎవరు ఏంటి టైం ఏంటి ఏమి చూడడు, ఆ టైంకి వచ్చి పక్కన వాళ్తాడు, అది ఫుల్ఫిల్ చేస్తాడు. మళ్ళీ అక్కడి నుంచి ఇప్పుడు రైటర్ నుంచి ప్రొడ్యూసరు. నాకు ఆది లాంటి ఒక మంచి స్క్రిప్ట్ ఇచ్చిన అదర్స్ లాంటి మంచి స్క్రిప్ట్ ఇచ్చిన కోన ఎప్పుడు చాలా బాగుండాలి. నిజంగానే కోన మంచితనానికి, కోనకి చాలా అద్భుతమైన అల్లుళ్ళు వచ్చారు. ఇద్దరు అమ్మాయిలకి చాలా మంచి ఘనంగా పెళ్లి చేశాడు, మంచి అల్లుళ్ళు వచ్చారు. అన్నీ బెస్ట్, అన్నిట్లోనూ బెస్ట్. చాలామందికి తెలియదు సార్, ఈయన ఆత్రేయ గారికి ఫ్రెండ్ సార్. ఈయన ఎలాగవుతుంది అర్థం కాదు. అప్పటికి సినిమాకి ఈయనకి పరిచయమే లేదు, సంబంధమే లేదు. ఎవరన్నా మీడియా పీపుల్ అది ఇంటర్వ్యూ తీసుకుంటే ఆయనతో 2 hours వస్తుంది వాళ్ళిద్దరి స్నేహం గురించి. ఆత్రేయ, అవును బోస్ గారు, ఆచార్య ఆత్రేయ గారికి అసలు వీళ్ళిద్దరు స్నేహం అంటే నేను చెప్పకూడదు, కానీ తను చెప్తాడు ఎప్పుడో కదా ఇంటర్వ్యూ. ఆశ్చర్యంగా చూసేవాడిని, ప్రతిరోజు ఒక ఆశ్చర్యంగా చూసేవాడిని నేను, ఒక్కొక్క విషయం చెప్తుంటే. ఎప్పుడు అలాగే అన్నీ చేసి మళ్ళీ ఫైనల్గా ప్రొడ్యూసర్, అన్నీ మళ్ళీ అవి కూడా హిట్లు. నెక్స్ట్ బాబీని తిను కాంబినేషన్, ఇద్దరు ప్రొడ్యూసర్స్గా ఇంకొక సినిమా చేస్తున్నారు. నిజంగా అన్ని పెద్ద హిట్లు అవ్వాలి కోన. ఈ హీరోకి, హీరోయిన్కి, డైరెక్టర్కి, ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్రెడీ ప్రాఫిట్ అయితే తెచ్చేసుకున్నాడు తను. సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లవ్ యూ కోన, లవ్ యూ ఆల్వేస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. వినాయక్ గారు, అంటే లేదు ఇందాక అదే టాలెంట్, చదువు, ఇవి రెండు అవసరమా సక్సెస్ అవ్వడానికి? లేదంటే టాలెంట్ మాత్రమే సరిపోతుందా, చదువు మాత్రమే సరిపోతుందా? ఒకప్పుడు టాలెంట్ ఒకటే సరిపోతుందేమో ఒకప్పుడు.
ఇప్పుడైతే చదువు కంపల్సరీ. అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ట్యాగూర్ ఇక్కడ చేసిన తర్వాత చిరంజీవి గారితో చేశాను నేను. దాని తర్వాత నాకు హిందీలో ఒక చాలా పెద్ద స్టార్తో నాకు అవకాశం వచ్చింది ఆ సినిమా నన్ను చేయలేదు. నాకు అప్పుడు హిందీ రాదు, ఇప్పటికి కూడా రాదు. నేను మిస్ అయ్యాను. అలాగా లాంగ్వేజ్ చదువు లేకపోతే, మన వొకాబులరీ బాగోకపోతే, మనకి లాంగ్వేజ్లు రాకపోతే ఈరోజు ఎదగడం చాలా కష్టం, చాలా కష్టం. నిజంగా అందరూ మనస్ఫూర్తిగా బాగా చదువుకున్న వాళ్ళే రండి. ఇంకా పెద్ద తెలివైన వాళ్ళు ఇంకా మంచి అవకాశాలు వస్తాయి చదువు ఉంటే. థ్యాంక్ యూ సో మచ్ వినాయక్ గారు, చాలా మంచి మాట చెప్పారు. సో టాలెంట్ ఉంది లోపల. నేను చదువుకోలేకపోయినాయండి. ఒకవేళ చదువుకుంటే ఇటు వచ్చేవాడిని కాదేమో నాకు తెలియదు, కానీ ఇంకా ఏమన్నాయేమో రజనీకాంత్ గారు చెప్పినట్టు. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ. వినాయక్ గారు. సుమగారు అబ్బాయితో కూడా సినిమా తీవే, మంచి సినిమా. థ్యాంక్ యూ అండి వినాయక్ గారు, థ్యాంక్ యూ. మంచి ఆర్టిస్ట్ వినాయక్ అబ్బాయి గారు కూడా. డైరెక్టర్ అవ్వక ముందు నుంచే నాకు సుపరిచితులే. వినాయక్ గారు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నప్పుడు మేము ఇద్దరం కలిసి నేను సుమగారు 4వ ముడి అని మీకు రైటర్ వినయ్ గారు తెలుసు కదా సార్, ప్రసాద్ గారు. ఆ వినయ్ గారు డైరెక్షన్ చేశాడు 4వ ముడి దాని పేరు. అది రాలా బయటికి, దానిలో హీరోయిన్ ఆవిడే. నాకు రాజీవ్, నాకు తారక్కి బాగా ఫ్రెండ్. అలాగా వీళ్ళ అబ్బాయి ఎదగాలని, అంటే రాజీవ్ కొడుకు హీరో అవ్వాలి, లోపల ఒక మంచి హీరో అవ్వాలని ఉంటుంది కదా లోపల. ఆ బాధ్యత కోన నువ్వు తీసుకో. మంచి కథ, మంచి ఆర్టిస్ట్ అబ్బాయి. మాటలు అయిపోయాయి. థ్యాంక్ యూ సో మచ్ వినాయక్ గారు, థ్యాంక్ యూ ఫర్ బ్లెస్సింగ్. Okay. థ్యాంక్ యూ Thank సో you. మచ్ అండి. థ్యాంక్ యూ కోన, లవ్ యూ. మీరికి సాక్షాత్తు పండుగ నిష్కర్ని ఆహ్వానించేస్తున్నాను. ఎవరు మైక్ పట్టుకుంటే స్టేజ్ దత్తరిల్లుతుందో, స్పీకర్లు బ్లాస్ట్ అవుతాయో, స్పీచ్లు బ్లాక్ బస్టర్లు అవుతాయో, ద ప్రొడ్యూసర్ కమ్ యాక్టర్ కమ్ అని వెల్కమ్ చెప్తూ మనకి స్పీచ్లు చెప్పేటువంటి ద సెన్సేషనల్, ద వన్ అండ్ ఓన్లీ పండ్ల గణేష్ గారు. సుమగారిని నేను కన్నాంబ అని పిలుచుకుంటాను, మా సుమని. అందుకని ఆవిడకి నాకు రిలేషన్. థ్యాంక్ యూ. సంతోషం. గౌరవనీయులు పెద్దలు విజయేంద్ర ప్రసాద్ గారికి, నాకు అత్యంత ఆత్మీయులు. వినయన్న, వినయన్న మాట్లాడమాక నా స్పీచ్. నాకు అత్యంత ఆత్మీయులు నా సొంత అన్న వినాయక్ గారికి, తమ్ముడు బాబీ గారికి, బోస్ గారికి, మా కోర్టు నిర్మాత నాని గారి సిస్టర్, మాకు కూడా నువ్వు సిస్టర్ గారు అమ్మ, నువ్వు మంచి హిట్లు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే హీరోకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఫంక్షన్కి నేను ఎందుకు వచ్చానంటే, నిజంగా కోన గారి కోసం వచ్చాను. కోన గారు ఎంత కమ్మని వారంటే, ఎండాకాలం తర్వాత వర్షం తొలి వర్షం పడినప్పుడు కొట్టే మట్టి వాసన ఎంత కమ్మగా ఉంటుందో, కోన సాన్నిహిత్యం అంత కమ్మగా ఉంటుంది. కోన గారి గురించి ఒకసారి నాకు వినయాన్ని చెప్పాడు, గని ఇండస్ట్రీ మొత్తం ఒక పక్క నుండి కోన ఒక్కడి నీ పక్క నుండి నువ్వు గెలిచేయచ్చు అన్నాడు. అది కోన గారి పవర్. కోన వెంకట్ అనేవాడు ఒకసారి మనిషిని నమ్మాడంటే ఎక్కడికైనా తీసుకెళ్తాడు. ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తి దాదాపు 60 మంది డైరెక్టర్లని, ఒక పెద్ద హీరోని ఒప్పించి డైరెక్షన్ ఇప్పించడం అంటే నాట్ జోక్. హీరోలు 100 క్వశ్చన్స్ చేస్తారు, 200 సార్లు డౌట్లు పడతారు. ఎందుకంటే వాళ్ళకి హిట్ కావాలి కాబట్టి. వాళ్ళందరినీ ఒప్పించి, వాళ్ళని మాయ చేసి, ఈ కథ తినండి, ఈ బాబీ దగ్గర ఇది ఉంది, ఈ సినిమా చేస్తే సూపర్ హిట్ దాన్ని ఒప్పించి వాళ్ళని డైరెక్ట్ చేసి, ఒక హరీష్ శంకర్, ఒక బాబీ, ఒక గోపి మల్లినేని, శివ నిర్వాణ, ఇట్లా మన ఇంకా ఎంతోమంది నాకు తెలియని పేర్లు ఎంతోమందికి డైరెక్ట్ చేసి ఒక మంచిని చేరవేసి ఒక సక్సెస్ని ముందుకు తీసుకెళ్ళడంలో కోన వెంకట్ గారు ముందు ఉంటాడు. ఈ సినిమా ఎందుకు సూపర్ హిట్ అవ్వాలన్నా అంటే, కోన వెంకట్ గారికి నాకు తెలిసి 2-3 చిన్న ప్రాపర్టీలు ఉంటే ఈ సినిమా కోసం
ఆ ప్రాపర్టీలు అమ్మి కూడా సినిమా తీశాడు. అంటే ఆయనకి సినిమా మీద అంత ప్రేమ. నేనైతే సస్తే చేయను ఆ పని, నా ప్రాణం పైన చేయను, కోన గారు. నా ఆస్తి తాకట్టు పెట్టి నేను సినిమా తీయను. మీరు చేస్తున్నారంటే మీకు సినిమా మీద ఉన్న మక్కువకి నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మీరు సినిమాని ఎంత ప్రేమిస్తారో, ఈ సినిమా ముఖ్యంగా బ్యాండ్ మేళం సినిమాలో మీరు ఎత్తుకున్న విధానం. బాబు రోహన్, నువ్వు పైకి రా. రోషన్, సారీ అమ్మ. నిజంగా చెప్తున్నా, నువ్వు చేస్తుంటే ఇండస్ట్రీ టాలెంట్ ఎవడో సొత్తు కాదు, ఎవరైనా రావచ్చు. చాగలలో మామూలుగా పుట్టిన కుర్రాడు ఈ వినాయక్, నువ్వు ఎక్కడ పుట్టావో నాకు తెలియదు. నాని అవ్వచ్చు. ఎందుకంటే నాని వాడు కూడా చిన్న స్థాయి నుంచి ఎవడు ఇండస్ట్రీలో ఒక స్టార్ కొడుకు స్టార్ అవ్వడం ఎక్కడో రేరు. ఒక రామ్ చరణ్ లాంటి, ఒక మహేష్ బాబు లాంటి జరిగింది. కానీ నిజంగా ఒక స్టార్ డైరెక్టర్ కొడుకులు కానీ, నా వారసుడు ఒక ఆస్తి ఇచ్చాడు కానీ సక్సెస్ ఇచ్చారా కానీ అన్నవాడికన్నా, సక్సెస్ అనేది మన చేతులు లేదన్న. నిజంగా నేను చూస్తే అమ్మ నువ్వు నా కొడుకు పెట్టే బాగుండేది అనుకున్నాను లోపల. ఇప్పుడే ఇక్కడికి వచ్చిన మన శ్రీ విష్ణు గారికి వెరీ వెరీ హార్టీ వెల్కమ్ చెప్తున్నాము. విష్ణు గారు ఆర్ కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, ఆర్ హీరో శ్రీ విష్ణు గారికి వెరీ వెరీ హార్టీ వెల్కమ్. సార్ కంటిన్యూ చేయొచ్చా సుమా? ఈ అబ్బాయి వినేనా? ఈ అబ్బాయి చాలామంది నాకు నిజంగా ముచ్చటేసిందని కుర్ర డ్యాన్స్ చేస్తుంటే. కానీ మీరు కూడా కానీ ఈ అబ్బాయిలో ఫైర్ ఉందన్నారు. మీలాంటి వాళ్ళందరి బ్లెస్సింగ్స్ ఉండి ఈ అబ్బాయి సూపర్ స్టార్ అవ్వాలి. ఈ అబ్బాయి బ్యాక్గ్రౌండ్ ఏంటో ఫ్రంట్ రౌండ్ ఏంటో నాకు తెలియదు అన్న. ఈ అబ్బాయిని చూస్తే ముచ్చటేసింది. ఈ అబ్బాయి చేసే విధానం కానీ, ఈ అబ్బాయి చేస్తానే చూస్తుంటే మా అబ్బాయి కూడా నీలా కావాలని నచ్చేవయ్యా, నచ్చేవయ్యాను నాకు. కోన గారు, ఈ సినిమా మీకోసం సూపర్ హిట్ అవుద్ది, మీ మంచితనం కోసం సూపర్ హిట్ అవుద్ది. మీరు ఇంకో 10 మంది ఇండస్ట్రీకి డైరెక్టర్లు పరిచయం చేయాలని, ఈ సినిమాలో మీరు బాగా డబ్బులు సంపాదించుకోవాలని, మీరు చేసిన రిస్క్ కోసం భగవంతుడు మీకు సక్సెస్ ఇస్తాడు. ఈ సినిమా ప్రతి ఒక్కళ్ళు చూడండి. ఈ బ్యాండ్ మేళం బ్లాక్ బాస్టర్ అవుద్దని మనస్ఫూర్తిగా అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గణేష్ గారు. మీ కన్నమ్మ గారు వెళ్ళొస్తానండి. అలాగేనండి, థ్యాంక్ యూ. అమ్మో, నేను వేరే పేరు కార్పొరేషన్. హలో అండి, బ్యాండ్ మేళం టీంని విష్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, అలాగే శ్రేయోభిలాష్ అందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలకి చిన్నలకి అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. ఇప్పుడు దాకా ఇక్కడ స్టేజ్ మీద అందరూ చాలామంది పెద్దలు చాలామంది సినిమా గురించి వీళ్ళకి ఆశీస్సులు ఇవ్వడానికి ఇచ్చారు. అవన్నీ నిజం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక నేను ఎంత ఫాస్ట్గా చెప్పేస్తే అంత హ్యాపీగా ఫీల్ అవుతారు స్టేజ్ మీద నుంచి వాళ్ళందరూ, నాకు అర్థమవుతుంది. ఎందుకంటే లేట్ అయిపోయింది కదా. కూల్. రోషన్ నుంచి మొదలు పెడదాం. నా కొడుకు క్యారెక్టర్ కింద చేశాడు స్వాగ్లో రోషన్. ఇదే స్టేజ్ మీద, ఇదే హోటల్లో, ఇదే హాల్లో నిజంగా టాలెంట్ ఉన్నవాళ్ళు ఫ్యూచర్లో హీరోలు అవుతారంటే ఇది ఫస్ట్ అవుతాడని చెప్పా. 3 ఏళ్ళలో ఆల్రెడీ ఒక లాస్ట్ ఇయరే బ్లాక్ బస్టర్ సినిమా కొట్టేసి ఈ ఇయర్ కూడా కొట్టడానికి వచ్చాడు. తప్పకుండా ఈ సినిమా నీకు మంచి సక్సెస్ అవ్వాలని, ఇలాగే ఫ్యూచర్లో మంచి మంచి కథలు, బాగా కష్టపడాలి. ఎన్ని హిట్లు వచ్చినా కూడా బాగా కష్టపడి మంచి ఓల్డ్ ఫ్యూచర్ ఉంది. సో నీకు అడ్వాంటేజ్ ఏంటంటే చాలా యంగేజ్లోనే మంచి ఆపర్చునిటీస్ వచ్చినాయి. అవి మంచిగా యూజ్ చేసుకుని ఇంకా మంచి మంచి కథలు చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఈ అమ్మాయి చాలా బాగా చేసింది, శ్రీదేవి కోర్టులో. దీంట్లో కూడా డెఫినెట్గా బాగా చేస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ అమ్మాయిది కాకినాడ కాబట్టి. కాకినాడ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. ఎందుకంటే నేను ఆ పక్క ప్రాంతం నుంచి వచ్చిన వాడిని కాబట్టి. సో తప్పకుండా నీకు మంచి ఫ్యూచర్ ఉండి మంచి హీరోయిన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. ఇంకెవరన్నా విజయబుల్ కానీ ఎవరికి తెలియని విషయం ఏంటంటే మేమిద్దరం క్లాస్మేట్స్. బట్ ఒక కాలేజ్ కాదు.
అది ఏంటనేది నెక్స్ట్ మా కామ్రేడ్ కళ్యాణ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో డెఫినెట్గా చెప్తాను. మనోడి గురించి చాలా చెప్పాలి. ఎప్పుడు కూడా విజయ్ మ్యూజిక్కి చాలా పెద్ద ఫ్యాన్ నేను. అసలు మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడని కూడా నాకు నిజంగా తెలియదు. ఒక పాటని చాలా అద్భుతంగా ఉందని చెప్పి నాకు నేను కదిలి విజయ్ బొల్గాని అంట ఇతన్ని ఎలాగన్నా పట్టుకోండి అని పాట విన్న గంటలో నేను ట్రై చేసా. కొత్తప్పుడు ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తే ఎరా నీకు ఎప్పుడు ఈ మలయాళం వాళ్ళని తమిళ వాళ్ళు దొరుకుతారా, తెలుగు వాళ్ళు దొరకరా అన్నాడు. అంటే విజయ్ బొలగాని అనేసరికి నేను నిజంగా మలయాళం అనుకున్నాను. తీరా చాలా రోజుల తర్వాత చూస్తే మావాడు మేము బెంచ్ మేట్స్. ఆ స్టోరీ కూడా చెప్తాను మీకు ఎలాగ ఏంటంటే క్లాస్మేట్స్ అండ్ సూపర్ విజయ్ గ్యారంటీ ఎరగేస్తావు నువ్వు, డౌట్ లేదు. ఇది అయిపోయి మనలే ఇప్పుడు నెక్స్ట్ డైరెక్టర్ సతీష్ గారు ఆల్ ది బెస్ట్ అండి. 2 నిమిషాలు మాట్లాడినా కూడా స్టేజ్ మీద చిన్న చమత్కారం ఉందో డెఫినెట్గా అది సినిమాలో కూడా ఉంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అట్లాగే ఈ సినిమా ఇది చూస్తుంటే నాకు ఈ వైబ్ డెఫినెట్గా చాలా మంచి సినిమా అవుతుంది. క్లైమాక్స్ గురించి చూసిన వాళ్ళు చాలా బాగా చెప్తున్నారండి. నాకు ఒక 13-14 ఇయర్స్ బ్యాక్ మేము ఉయ్యాల జంపాల అనే ఒక సినిమాకి ఇదే వైపుతో ఒక సూపర్ బ్లాక్ బస్టర్ సెన్సేషన్ అయ్యింది. ఎందుకో నాకు ఈ పోస్టర్లు చూస్తున్నా ఇదంతా చూస్తుంటే కూడా అంతకంటే గొప్ప పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ తప్పకుండా అవుతుందని నమ్ముతున్నాను. కోన వెంకట గారి ఈవెంట్స్ అన్న, ఫంక్షన్ అన్న, ఫిల్మ్స్ అన్న అది బయటది కాదు, నా సొంతం లాంటిది. అందుకే ఎప్పుడు పిలిచినా పిలవకపోయినా మేము అందరూ ఇక్కడే ఉంటాం. కోన గారు మంచి రైటర్ అని అందరికీ తెలుసు. దాన్ని మించి చాలా మంచి ప్రొడ్యూసర్ కూడా. ఆయన సెలక్షన్ ఆఫ్ ఫిల్మ్స్ చాలా బాగుంటాయి. ఇవన్నీ పక్కన పెడితే ఆయన చేస్తున్న ప్రమోషన్ చూస్తుంటే నాకు నిజంగా భయంగా ఉంది. నెక్స్ట్ సినిమా తీస్తే ఎన్ని ఊరు తిరగాలి, ఎక్కడి నుంచి మొదలెట్టాలి అర్థం కూడా కావట్లేదు. రోజు సిట్టింగ్లో ఉంటున్నారు. చిరంజీవి గారి సినిమా మేము పనిచేస్తున్నాం, 1 గంట ఇటు మిస్ అయిన చూస్తే ఏదో ఊర్లో కనిపిస్తున్నారు, ఏదో కాలేజీలో కనిపిస్తున్నారు, ఏదో గల్లీలో కనిపిస్తున్నారు. అన్ని ఊర్లు తిరిగేసి అన్ని కవర్ చేస్తున్నారు. ఈ సినిమా 26 వస్తుందని ఈవెంట్ ఇది అక్కర్లా, ఆల్రెడీ జనానికి రీచ్ అయిపోయింది. సో కోన గారి గురించి నేను నా జర్నీ చెప్పాలి అంటే నాకు ఇందాక వినయ్ అన్నని చూస్తున్నప్పుడు అనిపించింది. నేను మిస్టర్ పర్ఫెక్ట్ దశరథ్ గారి దగ్గర చేస్తున్నప్పుడు కోన గారి దగ్గర ఒక ప్లేస్మెంట్ ఉందని తెలిసి దశరథ్ గారు నన్ను కోన గారితో మాట్లాడి పంపించారు. అప్పుడు కరెక్ట్గా అదుర్స్ జరుగుతుంది. సో అదుర్స్ నా ఫస్ట్ ఫిల్మ్ కోన గారితో. సో అక్కడి నుంచి మొదలెట్టి నేను ఎప్పుడు చెప్తుంటాను, నాకు ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చిన్నికిష్టి గారు గురువులు అయితే, ఆ తర్వాత కోన గారి దగ్గర నా 2వ గురువులు. ఆయన దగ్గర నేను ఎలా మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా మెలగాలి ఇవన్నీ తెలుసుకున్నాను. ఆ తర్వాత ఏ అదూర్స్ అయితే మేము నా ఫస్ట్ సినిమా అయిందో అక్కడి నుంచి మొదలెట్టి మళ్ళీ అదే అదూర్స్ హీరో తారక్ గారితో నేను జైలో కూర్చి చేయటం, దానికి కోన గారు ఉండటం నాతో పాటు నాకు చాలా నాస్టాలజీగా అనిపించింది నాకు వినాయక్ గారిని చూస్తున్నప్పుడు. సో థ్యాంక్ యూ కోన గారు. మనం అంతా ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం. నేను, కోన గారు, చక్రి, మోహన్ కృష్ణ గారు, వినీత్. సో నాకు బాగా గుర్తు, జైల్లో కూర్చి అయితే మేము టీం పక్కాగా ఉండటం వల్ల నాకు తెలిసి 15 రోజుల్లో ఫస్ట్ హాఫ్, 16-17 రోజుల్లో సెకండ్ హాఫ్ రాసి బౌండ్ స్క్రిప్ట్ వెళ్ళి డైరెక్షన్ చేయటం జరిగింది. సో అంత సింక్లో ఉంటాం. అలానే ఈ సినిమా నేను లాస్ట్ టైం ఆల్రెడీ ఒక ఈవెంట్లో చెప్పాను, రోషన్ టీజర్ చూసిన వెంటనే రోషన్ చాలా చాలా మంచి యాక్టర్ అవుతాడు, ఆల్రెడీ యాక్టర్ స్టార్ మెటీరియల్ అవుతాడని. అంత బాగుంది ఈ సినిమా. ఇందాక నాకు సురేష్ బాబు గారు చాలా మంచి మాట అన్నారు. జనరల్గా ఆయన చాలా పిన్ పాయింట్గా చూస్తారు సినిమాని. అంటే ఆయన విశ్లేషణ చాలా బాగుంటుంది, నేను బాగా నమ్ముతాను. ఆయన ఏమన్నారంటే, ఈ సినిమాని చూశాను బాబు మొత్తం అనగానే నాకు ఒక పెద్ద క్యూరియాసిటీ పెరిగింది, ఏమంటారా అని. చాలా బాగా చేశాడు రోషన్. ఎంత బాగా చేశాడంటే ఆ పేరు చాలా బాగా చేశారు. ఏదైనా సీన్స్లో మన ఫోన్ చూసుకుంటే అవకాశం లేకుండా అంత బాగా పర్ఫామ్ చేశాడు రోషన్ అన్నారు. సో సురేష్ బాబు గారు లాంటి ఒక గొప్ప వ్యక్తి అంత స్టేట్మెంట్ ఇచ్చారంటే రోషన్, ఇంకా చూసుకో, నీ కెరీర్ నువ్వు ఇంతే వినయంగా ఉంటే చాలు, నీ టాలెంట్ నిన్ను ముందుకు తీసుకెళ్తుంది. అలానే శ్రీదేవి, ఇందాక నేను చూసినప్పుడు నీ కళ్ళలో నీళ్ళు చూస్తే అర్థమైంది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యావు. ఎక్కడో చిన్న పసిపిల్లవి యూట్యూబ్లో వీడియోస్ చేసుకుంటూ ఇన్స్టాగ్రామ్లో ఇక్కడ దాకా వచ్చావంటే నీ టాలెంట్ కంప్లీట్గా నీ తల్లిదండ్రుల విషెస్, వాళ్ళ సపోర్టు,
అండ్ రోషన్ నువ్వు కూడా నాకు తెలీదు నువ్వు ఇన్స్టాలో ఆ చిన్న చిన్న రీల్స్ చేస్తూ ఇక్కడ దాకా వచ్చావు అని, ఎక్కడో డ్యాన్సర్ అని బాగా హార్డ్ వర్క్ చేసావని తెలుసు, కానీ నీవే కదా నువ్వు చేస్తేనే కదా వచ్చింది. అదే అంటున్నా, నువ్వు సర్ప్రైజ్ అయిపోయి షాక్లో ఉన్నావు, ఆ పాప కూడా అలానే, శ్రీదేవి కూడా. మీ ఇద్దరు కళ్ళే గమనిస్తున్నాను, మీ జర్నీ ఇక్కడ దాకా వచ్చింది, ఇంకా ముందుకు వెళ్తుంది. ఈ సినిమా ఖచ్చితంగా 26th రిలీజ్ అవటమే కాదు, చాలా పెద్ద హిట్ సాధిస్తని ప్రమోషన్స్, టీజర్స్, ఆడియో వల్ల నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది. డైరెక్టర్ ఫస్ట్ సినిమా అయినా సరే కోనగారి సతీష్ తమ్ముడు, నువ్వు కోనగారి చేతుల్లో పట్టడం చూసేవా సినిమాని నేను ఎప్పుడు ఒకటే ఫీల్ అవుతాను. నాకు ఇప్పుడు 6 సినిమాలు చేశాను. మనం ఎంత పెద్ద స్టార్తో చేస్తున్నా సినిమా ప్రమోషన్ చాలా చాలా ఇంపార్టెంట్. సినిమా రిలీజ్ అవుతుంది, ఆ సినిమాలో సాంగ్స్ కానీ ప్రతిదీ జనాల్లోకి తీసుకెళ్ళాలి. దానికి ఖచ్చితంగా ఒక ప్రొడ్యూసర్ ఉన్నవాడు చాలా చాలా ఇంపార్టెంట్. సినిమాకి డబ్బు పెట్టేవాడే కాదు ప్రొడ్యూసర్, సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళేవాడు అసలైన ప్రొడ్యూసర్. సో ఈ సినిమాకి ఓ డైరెక్టర్గా నీకు ఆల్మోస్ట్ 80% టాస్క్లన్నీ కోనగారిని పక్క నుండి రాసేసారు, ఎగ్జామ్ అని అర్థం అవుతుంది. ఐ విష్ ఆల్ ది బెస్ట్ సతీష్. ఆ టీజర్, ఫస్ట్ టీజర్ వచ్చినప్పుడు కుర్రోడి తాలిగట్టే సీన్ పెట్టించినప్పుడు అనిపించింది నాకు, నిజంగానే నువ్వు అందరిలో కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తున్నావు. ఖచ్చితంగా నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. తర్వాత విజయ్, కంగ్రాచులేషన్స్ విజయ్. ఎప్పుడు చెప్తుంటాను, మంచి ఆడియోస్ ఇస్తుంటావు. ఈ సినిమాకి కూడా, సినిమా ఎప్పుడు జనాల్లోకి వెళ్ళి ఫస్ట్ ఆడియోని, అది సక్సెస్ అయితేనే ఫస్ట్ జనాలు సినిమా గురించి చూస్తారు, పోస్టర్ వైపు అయినా టీజర్ వైపు అయినా. సో మొన్న బాస్ కూడా చాలా బాగా చేశాడు. ఈ అబ్బాయిని ఆయన అడిగి సాంగ్స్ మరీ చూశారు. నేను చిరంజీవి గారి దృష్టిలోకి వెళ్ళి అంత బాగా నచ్చినాయి ఆయనకు కూడా. ఐ విష్ ఆల్ ది బెస్ట్ విజయ్. తిను ఎంత ఐ మీన్ ఆర్గానిక్గా ఉంటాడంటే, ఇంత సక్సెస్ వచ్చిన తర్వాత కూడా కాకినాడలోనే ఉంటాడు. కాకినాడ కదా, ఇది కట్ చెప్పాలంటే కాకినాడ వెళ్ళాలంట. సో కాకినాడ నుంచే సొంత భూమిని, సొంత మట్టిని వదలకుండా అక్కడి నుంచే పనిచేస్తున్న విజయ్, ఐ విష్ ఆల్ ది బెస్ట్ అమ్మ. అండ్ కెమెరామెన్కి, ప్రతి ఒక్కరికి, ఎడిటర్కి, రైటర్స్కి, ఫ్రెండ్స్ క్యారెక్టర్లకు కూడా చాలా స్పేస్ ఇచ్చి చివరిలో వచ్చిన ర్యాప్ సాంగ్లో కూడా చూస్తున్నాను. అలానే ఏవిఎస్ గారి పాపకి, మేడం నేను ఎప్పుడో ఒక ఆర్టికల్ చూశాను, మీరు మీ నాన్నగారికి హెల్త్ ఇష్యూ ఉంటే, మగపిల్లలు ఎలా ఆలోచిస్తారో నాకు తెలియదు కానీ ఆడబిడ్డ ఉండి మీరు వచ్చి మీ నాన్నగారికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ మీరు ఆర్గాన్ డొనేట్ చేశారు. మిమ్మల్ని కలుసుకోవటం చాలా ఆనందంగా ఉంది. హ్యాట్స్ ఆఫ్ యువర్ తండ్రిని. నిజంగా నాకు కూడా కూతురు ఉంది, చాలా ప్రౌడ్గా ఉంటుంటుంది. మగపిల్లలు అయితే నాతో సహా మా నాన్న ఏం తెచ్చాడు, బొమ్మలు ఏం తెచ్చాడు అని ఆలోచిస్తుంటాను తప్ప, ఆడపిల్లలు బంగారు తల్లులు. థ్యాంక్ యూ సో మచ్ మీ మంచితనానికి, మీ నాన్నగారిని ప్రేమించిన. సో ఇంకేమైనా మర్చిపోతే క్షమించండి. ఆ బెక్కం వేణుగోపాల్ గారికి ముందు మీ దగ్గర నుంచి మొదలైందంట ఈ సినిమా. ఇలాంటి మంచి సినిమాని కోనగారి దాకా తీసుకెళ్ళినందుకు మీకు కూడా చాలా థ్యాంక్స్. అండ్ పేరున యాక్టర్స్ అందరికీ, యోగిత గారికి, అందరికీ పేరున. అలానే ఈ సినిమాలో చేసిన సుమా కనకాల గారికి, ప్రమోషన్లో భాగమైన సుమాకల్ గారికి, అండ్ ముఖ్యంగా కోన వెంకట గారు డాక్టర్స్ పేరు మీద ఈ సినిమాని ఫస్ట్ టైం స్టార్ట్ చేశారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. ఖచ్చితంగా లక్ మీకు, వాళ్ళ లక్ కూడా మీకు కలిసి వస్తుంది. ఎవరైనా మర్చిపోతే క్షమించండి సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఐ థింక్ ఎవ్రీవన్ స్పోకెన్ ఇనఫ్. కోన, విష్ యూ ఆల్ ది బెస్ట్. దిస్ విల్ డూ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఫర్ యూ. నాకు కోన సినిమా చూపెట్టారు. అండ్ దట్ డే దట్ శివ, he was the editor and the screenplay. No, Shiva came. First Shiva came and he showed me. తర్వాత సతీష్ వచ్చారు. సినిమా చూసిన వెంటనే I was very impressed the way they put this film together. And special impression on Roshan. He really held a lot of scenes very, very well. Congratulations. And even the girl, both of them did extremely well. So I wish them all the best. Vijay, really good music. Satish, very, very well done. Wish you all the best. The entire team, a bunch of friends unnaru. All of them did very well. The parents did very well. There are ఏంటే మీరు పైకి రావచ్చు కదా, మీరు అందరు బాగా నవ్వించారు, రావచ్చు. So they were all very good in this film and I wish this film does very well. Thank you. సుమాగారు, లైక్ ఐ సెడ్, ట్యూషన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తే నేను జాయిన్ అవుతాను. ఫ్లోలో ఎలా మాట్లాడాలి, ఇంతమంది ముందు మాట్లాడాలంటే కొంచెం టెన్షన్గా ఉంది. బట్ I have to talk because the whole half of the front row is our team.
like my family. Yeah, exactly. So Roshan, Siri, Vijay, you're all like my family, and I had to be here because it almost feels like na cinema and this is Venki garu. And Kona garu, I know you as a master storyteller, but ee roju naaku mee gurinchi inka chaala telusuni as a human being, what a amazing person you are. So I wish you the very best. And I had to say one thing. So initially Jagdish cinema script rasinapudu, his initial script had 3 hours of love story, which was a beautiful love story. అదొక్కటే సినిమాగా తీయొచ్చు, అంత మంచి లవ్ స్టోరీ రాశాడు వీళ్ళిద్దరికి. బట్ సినిమా పేరు కోటన్ పెట్టి లవ్ స్టోరీ తీస్తే బాగోదు జగదీష్ అంటే. పాపం చాలా కష్టపడి దాన్ని 15 నిమిషాలకి తగ్గించుకున్నాడు. సో ఐ గెస్ కానీ మా అందరికీ సినిమా చూసినాక వీళ్ళిద్దరిని ఇంకొంచెం చూస్తే బాగుండేది, ఇంకొంచెం హ్యాపీగా చూస్తే బాగుండేది, ఏడుస్తూనే ఉంటారు సినిమా మొత్తం అని ఆ చిన్న ఫీలింగ్ ఉండిపోయింది. సో అది తీర్చేయడానికి ఈ బ్యాండ్ మేళం సినిమా వచ్చినట్టుంది. ద ట్రైలర్ లుక్స్ అమేజింగ్. ఐ థింక్ వీళ్ళిద్దరూ చంపేశారు, లిటరల్లీ ఇచ్చి పడేశారు. సో దే ఆర్ అమేజింగ్. ఐ థింక్ వీళ్ళిద్దరూ చాలా మంచి యాక్టర్స్ అండ్ యూ ఆల్ నో దట్ ఫ్రమ్ కోర్ట్. కానీ ఇద్దరిలో ఒక యంగ్ సైడ్ విత్ కామెడీ అండ్ ఎమోషన్. ఐ థింక్ విల్ సీ మోర్ ఆఫ్ దెమ్ ఇన్ బ్యాండ్ మేళం. అండ్ Roshan, I told you this before, right? There's only one person I've seen the kind of dedication you show in life. And నాని ఒకటి అనేవాడు ఏంటంటే జీనా యహా మర్నా అని ఇండస్ట్రీ గురించి. I think you are that guy also who feels that way. So good luck with everything, and I'll be rooting for both of you always, no matter what film you're doing. And of course, Band Malam Cinema first day first show, ticket pakka nunchandi naku. So I'll be there. And Vijay, music, Vijay, yeah. So I think Vijay's music is something that actually puts the film in a totally different stage. ఒకసారి మాకు ప్రేమలో పాట, అఫ్ కోర్స్ రాణి ఇస్ దేర్, బట్ ప్రేమలో పాట ఈజ్ వాట్ గేవ్ కోట్ ద స్టేజ్ వేర్ సినిమా రిలీజ్ అవ్వకముందు అందరికీ కోట్ అనే సినిమా ఉందని తెలిసిందంటే దట్స్ విజయ్ అండ్ హిస్ మ్యూజిక్. సో ఐ థింక్ థియేటర్లో రిలీజ్ అయిన రోజు ఆడియన్స్ అందరినీ తిప్పుకుంటావు చుట్టూ, థియేటర్ల చుట్టూ. సో ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. I'm really rooting for the success, and by the trailer చూస్తుంటే and Kona gar selection, story selection ante, I'm 100% sure that this will be a blockbuster. Hope to see you all in theatre on 26th January.